అమ్మ వెళ్ళిపోయి పుట్టుకతోనే తల్లి తండ్రి లేని వాడి వైపు నిన్నిలా అనాథలు చేసిన వాళ్ళ సంగతి తెలుస్తాను. వాళ్ళ అంతు చూస్తాను. కోతి మారాడనుకున్నాను గాని రాము చచ్చి దయ్యమై వాడిని పూనాడనుకోలేదు. నిజమేనా? రాము దైవం తిరుగుతున్నాడంట. తిరగడం ఏంట్రా, మన మీద కక్ష సాధిస్తాడట. చచ్చిపోతూ కమల చెప్పింది. ఈ అర్ధరాత్రి ఎప్పుడు వచ్చి గొంతు విసుతాడేమోనని భయంగా ఉంది. ఈ తాయితు సరిగ్గా రాత్రి 12 గంటలకు అతని మెడలో కట్టండి. వీరభద్రదేవరా, ఒకవేళ ఆ దయ్యం ఏదైనా ఆఘాయిత్యం చేస్తే? విశ్వవిఖ్యాత తాంత్రిక మాంత్రిక ఈ వీరభద్రుని పేరు చెబితేనే చాలు. దెయ్యాలు గీయాలు ఫలా. నీకే భయం లేదు. సూర్యోదయం కాగానే నేను ఇక్కడికి వస్తాను. మా మంత్రశక్తిని ప్రదర్శిస్తాను. ఇక మీరు వెళ్ళిరండి. చెప్తాం. ఏంటి మావయ్య, పొద్దున్నే నాగదిలోకి ఎందుకు వచ్చారు? అబ్బాయి, ఎందుకు వచ్చామో చెప్పు. ఇదిగో. ఎందుకు కొడతా? ఎందుక? ఇన్నాళ్ళు నువ్వు ఆడిన ఆటలకు, చేసిన అట్టహాసాలకు. నాకు పాపం వచ్చినట్టు ఏం చేస్తానో తెలుసా? పిలవరా, పిలువు, వచ్చి కాపాడతాడు. శ్రీరామాను కొట్టి చంపేస్తా. తొందరగా అన్నయ్య, అన్నయ్య, నేను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? దగ్గర ఎవరు కొట్టి చంపేస్తారు. అన్నయ్య, వెళ్ళిపోయారా? వీళ్ళు నిజంగానే చంద్రబాబుని చంపేస్తారు. ఇప్పుడు ఎలా నాన్న? ఏమి లేదు, చిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది జరిగినట్టు చెప్పు. నేను చెవులు చేస్తాను. వెళ్ళు. తమ్ముడు, ఆ తాయిత్తు మూలంగానే నేనేం చేయలేకపోతున్నాను. నేను నీలో రాలేకపోతున్నాను. నేను నీకు కనిపించడం లేదు. నా మాటలు నీకు వినిపించడం లేదు. నేను ఏం చేయాలి? ఏం చేయాలి? ఏరా చక్రపాణి? శేషుని కాదురా, రాముని తాయిత్తు కట్టించి నన్నే తరిమేద్దామనుకుంటున్నావా? నేనెక్కడికి వెళ్తానురా? నీ అంతు తేసాలి, నీ రక్తం కళ్ళ చూడాలి. అంతవరకు నేనెక్కడికి వెళ్ళను. తండ్రి వెళ్ళగొడతావా? ఎవడ్రా నీకు నాన్న?
గోపికి అన్నం పెట్టావు? తమ్ముడు, ముందు నీ మెడలో ఉన్న ఆ తాయి తిథి చేపల మరి. యా చక్రపాణి గారు, ఏమంటున్నారు మీ దెయ్యం? బాబు వీరభద్రదేవరా, ఆ దెయ్యం మా శేషులో ప్రవేశించి నా మీద తిరగబడినం చెప్పకొడుతున్నాడు బాబు. భూత పేత పిశాచ సాకిని తాకిని దుష్టగా భయంకర ఈ వీరభద్ర దేవర వచ్చాడంటే దేవరలేడు వస్తున్నాయా బాబు? ఆ దయ్యం మళ్ళీ గోపిగా కూరింది. ఏమి ఆ రక్ష ఉండగానే వీరభద్ర రక్షకరవురా రక్ష భూత ప్రేత దుష్టగ్రహ భయంకర వీరభద్ర దేవర రారా రారా నీది రక్ష నాది కక్ష. ఓం క్లీం ఓం క్లీం క్లీం జై ఓం ప్రళయ కాళి ఓం ఓం దుష్టగ్రహ నివారణి ఓం ఓం గౌర రూపిణి భద్రకాళి రక్తకాళి మహాకాళి శక్తికాళి కాం శాంభవి ఓం ఓం కాళి భద్రకాళి శక్తికాళి వీరభద్ర, ఇక సాగవురా నీ తంతాలు మంతాలు. ఒకసారి రేపట్టు కట్టి దెయ్యం గోపిని పురింది. ముందు ఆ దయ్యాన్ని కలిసేయండి. చక్రపాణి, ఎవరిని నాకు కాల్చవలసింది? ఎవరిని? నన్ను కాల్చడం మీ వల్ల కాదు ఇన్స్పెక్టర్. నేను మీకు కనపడను. మీకు కనపడుతున్నది గోపి, వినపడుతున్నది నేను. నేను గోపి అన్నయ్యను, రాము. ఈ దుర్మార్గుల మీద కక్ష సాధించడానికి, వీళ్ళ నిజ స్వరూపాలు బయటపెట్టడానికి సరిపోయిన నేను మా తమ్ముళ్ళు ఆవహించాను. ఇన్స్పెక్టర్, ఈ నీచుడు చక్రపాణి నమ్మి చేరదీసిన మా నాన్నను విషం పెట్టి చెప్పారు. మా
తమ్ముడిని నానాహింసలో పెట్టాడు. తమ్ముడిని చూడాలని ఆశతో వస్తున్న నన్ను నట్టడవిలో వెన్నుపోటు పొడిచి చంపి పాతి పెట్టించాడు. అబద్ధం, అంత అబద్ధం. చక్రపాణి అబద్ధమా? అంత అబద్ధమా? ఇన్స్పెక్టర్, వీడి చేసిన ఘోరాలకు రుజువులు కావాలా? రండి చూపిస్తాను. నన్ను ఎక్కడ చంపాడో, ఎక్కడ పాతి పెట్టించాడో అన్ని చూపిస్తాను. కమా అలాగే. బాబు గారు, దివాన్జీ సమయానికి వచ్చారు. రండి. చూడండి, ఇదే మీ అస్థి పంజరం అనడానికి రుజువు. ఇదే సార్, నాకు బాగా తెలుసు. ఈ చక్రపాణిని చంపి ఇక్కడ పాతేయించాడు. దివాన్జీ, ఇది నా బ్రేస్లెట్ ఎవరో కాదో చూసి చెప్పండి. అవును, ఇది వారిదే. ఈ బ్రాస్లెట్ వారి తాతగారు చేయించింది. దీని మీద పెదబాబు గారి ఫోటో, వారి పేరు కూడా ఉన్నాయి. చూడండి సార్, చూడండి. ఎంత ఘోరం జరిగిపోయింది బాబు. ఎందుకు విదేశాల నుండి ఇక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్, మీకు ఇంకా రుజువులు కావాలంటే అరుగో, వాళ్లే నన్ను ఇక్కడ పాతి పెట్టింది. ఎరా సార్, సార్ చంపింది వాళ్ళు సార్, పాతి పెట్టింది మేము. తీసుకురండి, పదండి. అలా ఏడవద్దు, ఏడవద్దు. రాదా ఏడుస్తున్నాడు. ఆకలి ఏడుస్తున్నాడండి. నేనేం సాధించాలని ప్రేతాత్మనయ్యాను, అవన్నీ సాధించాను. నా కోరికలన్నీ తీరిపోయాయి. ఇక నేను కమల దగ్గరికి చేరుకుంటాను. అన్నయ్య, ఈ విచిత్రం చూశావు. పెళ్లి కాకుండానే తల్లయింది కమల, తల్లి కాకుండానే తల్లయింది రాధ. తమ్ముడు, మనిద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టినందుకు నువ్వు ఈ బాధ్యత మోయక తప్పదు. తల్లిదండ్రి లేని నా బాబుకు మీరిద్దరూ తల్లిదండ్రి అయి శ్రీరామరక్షగా ఉండండి. వస్తాను. ఏమండి, బాబు చూసారా ఇప్పుడు ఎలా నవ్వుతున్నాడా?